సూపర్స్. నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగ అంశాలపై మాట్లాడదాం. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రకటించినటువంటి ఉద్యోగ నియామకాలను కనుక గమనించినట్లయితే, పోటీ పరీక్షలలో ఇన్ని రోజులు మనం ఎదురు చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఇదొక తీపి కబురుగా భావించవచ్చు. మరి ఇప్పుడు మనవంతు పాత్ర బలంగా మొదలైనది. ప్రిపరేషన్స్ ప్లాన్స్, స్ట్రాటజీస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మన లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి అంశాలపైన నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వాటినన్నిటిని కూడా చూద్దాం. అతి ముఖ్యంగా నోటిఫికేషన్స్ పడ్డప్పుడు ఎలాంటి రకాల పోస్టులు పడ్డాయి, వాటిని ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి, అందులో ఇచ్చినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ సిలబస్ల పైన ఎంత సమయాన్ని వెచ్చించాలి అనే దానిపైన మనకు ఇంత వరకు కొంతమందికి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి అందులో కంటెంట్స్ ఏముంటాయి, ఏ విధంగా పోటీ పరీక్షలు స్కోర్ చేసుకోవాలి అనే అంశాల మీద మాట్లాడదాం. సో ముందు టాపిక్గా పోయే ముందు ఒకసారి జనరల్గా మనం చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలను కనుక మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో 1,00,000 ఉద్యోగాల వరకు వేకెన్సీ ఉన్నాయనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా సుమారుగా 11,000 పైన ఉన్నటువంటి పోస్టులు, వాటిని కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నటువంటి వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అందులో కాక మిగిలినటువంటి సుమారుగా పోస్టులు తక్షణమే నింపేటువంటి పోస్టులను గమనించినట్లయితే సుమారుగా 80,039 పోస్టులను నోటిఫికేషన్స్ ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా నిండు సభగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్లో 18,334 పోస్టులు ఉన్నాయి. అలాగే తర్వాత సెకండరీ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ఇంత 13,086 పోస్టులు ఉన్నాయి. అలాగే హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీకి సంబంధించి 12,750 పోస్టులు ఉన్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి 7,878 పోస్టులు ఉన్నాయి. మరి ఇదే విధంగా మనకు వెల్ఫేర్ సంబంధించినటువంటి పోస్టులు చూస్తే ఇక్కడ బీసీకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి కనుక చూస్తే బీసీలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ 4,311, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,560. ఈ విధంగా పోస్టులన్నింటినీ కూడా గమనించవచ్చు మనం. ఇక్కడ అగ్రికల్చర్లో ఉన్నాయి 801, అలాగే బిల్డర్స్లో ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి యూత్ అండ్ టూరిజం సంబంధించి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి, ప్లానింగ్ సంబంధించి, అలాగే ఉమెన్ అండ్ డిజేబుల్డ్ సంబంధించిన సిటిజన్ కానీ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కానీ, పంచాయతీరాజ్లో ఉన్నటువంటి ఉన్నటువంటి పోస్టులు కానీ, అన్ని పోస్టులను కనుక మనం చూస్తే ఓవరాల్గా వేకెన్సీస్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అతి ముఖ్యంగా నిరుద్యోగులు బాగా ఇష్టపడేటువంటి ఏంటంటే ఒకటి డిపార్ట్మెంటల్ పోస్టులు, అలాగే మరొకటి ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు. సో ఇందులో మనం డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు మనం చర్చ చేద్దాం. మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనగా హోంశాఖ ఇచ్చినటువంటి పోస్టులు సుమారుగా 18,334 పోస్టులను గమనించినాం. రైట్, ఇందులో భాగం గమనించినట్లయితే ఇక్కడ మనము తెలంగాణ ఉద్యోగ ఖాళీల వివరాలు, ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలనేటువంటి విషయాన్ని చూస్తే తెలంగాణ తక్షణమే నోటిఫికేషన్ ఎన్ని వేలకు సంబంధించి మాట్లాడుతున్నామండి, 80,039 పోస్టుల గురించి. అందులో ప్రథమంగా 18,334 అనేటువంటి అంశాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మనము ఇవి హోంశాఖకు ఇస్తున్నటువంటి వేటేజ్ని చూస్తున్నాం. నెక్స్ట్ హోంశాఖ తర్వాత విద్యాశాఖకే ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ ఇందులో ఉన్నటువంటి పోస్టులను అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 4లో ఉన్నటువంటి సుమారు 9,000 పోస్టులు కానీ, గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టులు కానీ, అలాగే మనకి వివిధ శాఖలు ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే హోంశాఖలో అత్యధికంగా మనం పోలీస్ పైన డిపెండ్ అవుతున్నాం కాబట్టి
పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా 18,334 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాలను కనుక సిలబస్ వారీగా చూస్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వచ్చినప్పుడు దాంట్లో ఆ ఇచ్చిన పోస్టులను కనుక గమనిస్తే మరి చాప్టర్ వైజ్గా మనం పోటీ పరీక్షలను చూస్తుంటాం. అందులో భాగంగా మనము ఆ పోలీస్ నియామకంలో ఉన్నటువంటి పోస్టులను ఏ విధమైన సిలబస్గా చూస్తాం అనేది కనుక గమనించినట్లయితే పోలీస్లో మనకు 2 కేటగిరీస్గా నోటిఫికేషన్ చూస్తుంటాం. ఒకటి కానిస్టేబుల్, మరొకటి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను చూస్తుంటాం. అనగా ఎస్ఐ పోస్టులను అలాగే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను చూస్తాం. ఈ రెండిట్లోనూ కనుక గమనించినట్లయితే మనకు ఇందులో 2 లెవెల్లో ఉంటుంది. అనగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెంటల్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో అనగా ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అంటాం, దీన్ని రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ను 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి ప్రిలిమినరీ స్థాయిలో, మరొకటి మెయిన్ స్థాయిలో ఉంటుంది. సో ప్రిలిమినరీ స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్లలో అడిగే సిలబస్, అలాగే మెయిన్స్లో ఉన్నటువంటి స్థాయిలో ఉండేటువంటి ఎగ్జామ్స్లో అడిగేటువంటి సిలబస్ పైన అవగాహన ఉండాలి. మరి పోలీస్ కానిస్టేబుల్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఫిజికల్ టెస్టులు ఒకే రకంగా ఉంటాయి. కానీ రిటర్న్ టెస్ట్కి వచ్చేటప్పటికి రెండింటికి ప్రిలిమినరీ కాన్సెప్ట్ ఒక రకంగా ఉంటుంది, కానీ మెయిన్స్లోకి వచ్చేటప్పటికి డిఫరెంట్గా మారుతుంటుంది. మరి అలాగే కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు కానిస్టేబుల్లో ఉన్నటువంటి మార్క్స్ అనగా 200 మార్క్స్ పేపర్ను గమనించినట్లయితే పోలీస్ కానిస్టేబుల్కి 200 మార్క్స్ ప్రిలిమ్స్ కనుక చూస్తే ఈ 200 మార్కులలో సుమారుగా 70 నుంచి 75 మార్కుల విషయానికి వస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినట్టు ఉంటాయి. ఈ కానిస్టేబుల్కు ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ సిలబస్, అవే కంటెంట్, అవే టాపిక్స్ ఎస్ఐ వాళ్ళకు ఉంటుంది, అనగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకు ఉంటుంది. మరి ఎస్ఐ లెవెల్కి వచ్చేటప్పటికి ఇది 200 మార్క్స్ పేపర్గా ఉంటుంది సార్. 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. అదే ప్రిలిమ్స్లో అంటే 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇక్కడ 200 ప్రిలిమ్స్. కానీ ఈ 200 మార్క్స్లో 100 మార్క్స్ అనేటువంటిది అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో. అదే కానిస్టేబుల్ వస్తే 70 నుంచి 75 మార్క్స్ ఉంటుంది. మరి అలాగే ఈ అర్థమెటిక్లో రీజనింగ్ కలిపి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ 100 మార్క్స్కు ఉండేటువంటి వెయిటేజ్ కానీ ఇక్కడ 70-75 మార్కులకు ఉండేటువంటి కానిస్టేబుల్ మార్క్స్కు ఉండేటువంటి సిలబస్ కానీ సిలబస్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ టాపిక్స్ ఉంటాయి. కానీ దాంట్లో అడిగేటువంటి వెయిటేజ్లలో చిన్న మార్పు ఉంటుంది. అలాగే ఈ 100 మార్క్స్లో ఉన్నటువంటి లెవెలే రేపు మెయిన్ స్థాయిలో కూడా అదే విధంగా ఉంటుంది. మరి ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కనుక చూస్తే ఈరోజు మనము రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలు, అనగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు, రీజనింగ్ సంబంధించిన అంశాలు, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు, ఎలాంటి టాపిక్స్ అడగవచ్చు ఈ మన పోలీస్ వ్యవస్థలో అని కనుక చూస్తే ఆ చాప్టర్లను ఒకసారి కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. రైట్ మాస్టర్. రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ. రీజనింగ్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు. సో రీజనింగ్ అనేటువంటి పేరుతో ఇచ్చిన లేదా మెంటల్ ఎబిలిటీ అనగా మానసిక సామర్థ్యం అనే పేరుతో ఇచ్చిన లేదా సెక్రటరల్ ఎబిలిటీ అనే పేరుతో ఇచ్చిన అందులో ఉండేటువంటి అంశాన్ని ప్రథమంగా మనం ఇంపార్టెన్స్ ఇన్ ది రీజనింగ్ చూస్తాం. సో పోలీస్ వ్యవస్థలో స్కోరింగ్ చేయగలిగినటువంటిది గ్రూప్ 4లో కానీ గ్రూప్ 2లో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కొంచెం టైంను కనుక మీరు పేషెన్స్ని చేస్తే అంటే ప్రాక్టీస్ కనుక చేస్తే ఖచ్చితంగా స్కోర్ వచ్చేటువంటిది. మీ ప్రశ్నలన్నిటి కూడా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఒకే ఒక ఏరియా మాస్టర్ అంటే రీజనింగ్. సో రీజనింగ్ క్వశ్చన్స్ని లాజిక్గా మీరు
నేర్చుకోగలిగితే, లాజిక్గా ప్రాక్టీస్ చేయగలిగితే టైం సేఫ్ అవుతుంది. ఆ టైం అంతా మీరు మిగతా వాటి మీద చూడవచ్చు. సో రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అంశాలలో అందులో టాపిక్స్ ఏముంటాయని కనుక ఒక్కసారి రివ్యూ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రీజనింగ్లో మనకు ఉండేటువంటి భాగాలు ఏంటి అంటే 2 భాగాలు. ఒకటి వర్బల్ రీజనింగ్, ఏంటి మాస్టర్? వర్బల్ రీజనింగ్, మరొకటి నాన్ వర్బల్ రీజనింగ్. సో పోలీస్ వ్యవస్థలో నాన్ వర్బల్ రీజనింగ్ చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. సుమారుగా నాన్ వర్బల్ రీజనింగ్ మీద మనం ఒక 4 to 5 మార్క్స్ చూడవచ్చు. 4 to 5 మార్క్స్. మిగతా భాగం అంతా వర్బల్ రీజనింగ్లో చూస్తాం. ఎందులో చూస్తామండి? వర్బల్ రీజనింగ్. సో వర్బల్ రీజనింగ్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని కూడా సబ్ కేటగిరీగా డివైడ్ చేస్తే ఏముంటుంటే అనాలిటికల్ రీజనింగ్ అనే పార్ట్ ఉంటుందండి, విశ్లేషించేటువంటి టాపిక్స్ ఉంటాయి. అలాగే లాజికల్ రీజనింగ్ అనేటువంటి పార్ట్ ఉంటుంది, మరొకటి మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్ ఉంటుంది. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఈ 3 పార్ట్స్ని కనుక మనం షేరింగ్ చూసుకుంటే ఇందులో వెయిటేజ్ కనుక చూసినట్లయితే మనము దాదాపుగా 30% స్కోరింగ్ ఇక్కడ ఉంటుంది. అలాగే లాజికల్ రీజనింగ్లో మరొక 20 to 25% స్కోరింగ్ ఉంటుంది. అదే విధంగా ఇదొక 20% మెంటల్ ఎబిలిటీ ఏరియాలో ఉంటుంది. సో ఇదొక 20, ఇదొక 25 అనుకుంటే 45, ఇదొక 30, 75% అనుకున్నట్లయితే ఓవరాల్గా వచ్చేటువంటి ఇక మిగతాన్నిటిని కూడా ఒక రకంగా చూస్తే ఈ వెయిటేజ్ కూడా మనకు ఒక 10%. అంటే 80% సిలబస్ అనేటువంటిది మనం ఎగ్జాక్ట్గా దీన్ని ప్రిపేర్ అవుతుంటాం. ఒక 20% అనేటువంటిది అన్నింటినీ కలుపుకొని ఒక్కోసారి వెయిటేజ్ ఎక్కువ తక్కువలో ఇస్తుంటుంటాడు. సో అందులో భాగంగా ఇక్కడ మనం ఎనాలిటికల్ రీజనింగ్ను లాజికల్ కలిపి క్రిటికల్ రీజనింగ్ అని తయారవుతుందండి. ఈ రెండింటిని కలిపితే ఈ రెండింటిని కలిపేటప్పుడు మనకు ఒక 20% ఇక్కడ వస్తుందండి. ఈ రెండింటిని కలిపి అడుగుతాం అంటే డెప్త్ క్వశ్చన్స్ తయారవుతున్నప్పుడు మనకు ఎనాలిటికల్ లాజికల్ రీజనింగ్ని రెండింటిని కల్పిస్తూ ఉంటాడు. ఆ రెండింటిని కల్పించినటువంటి క్వశ్చన్స్ 20%. అంటే ఓవరాల్గా మనం ఒక ఇక్కడ కనుక గమనించినట్లయితే 100%లో ఎక్కువగా స్కోరింగ్ చేసేటువంటి టాపిక్స్ని డివైడ్ చేస్తే ఈ విధంగా చూడొచ్చు. అనాలిటికల్ రీజనింగ్గా చూడొచ్చు, లాజికల్ రీజనింగ్గా చూడొచ్చు, మరియు మెంటల్ ఎబిలిటీగా చూడొచ్చు. రైట్ మిత్రమా, మరి అనాలిటికల్ రీజనింగ్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్లో ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్కి మనం ఏ విధంగా వెయిటింగ్ చూడొచ్చు ఒకసారి చూద్దామండి. రైట్, ఇప్పుడు చూద్దాం. అనాలిటికల్ రీజనింగ్ లేదా దీనినే మనం క్రిటికల్ రీజనింగ్ అనేటువంటి పార్ట్తో పిలుస్తాం. సో అనాలిటికల్ రీజనింగ్లో ఉండేటువంటి ఏరియా ఇది. దీంట్లోనే మరో పార్ట్ ఏంటంటే క్రిటికల్ రీజనింగ్ అనేది ఇది. సో ఇక్కడ మనం ఈ టైప్ను ఉన్నటువంటి క్రిటికల్ రీజనింగ్ ఇది అత్యంత ఇంపార్టెంట్ టాపిక్. పోలీస్ కాదు, గ్రూప్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపల్సరీ ఉండేటువంటి టాపిక్స్ ఇవి సార్. వీటిని క్రిటికల్ రీజనింగ్ అంటాం లేదా అనాలిటికల్ విశ్లేషణటువంటి. ఇందులో దాదాపుగా 40% పైన స్కోరింగ్ ఉంటుంది, 40% కంటే ఎక్కువ. మిగతా అన్ని భాగాలు కలిపేసుకొని ఒక 50% కనుక వస్తే ఇది ఒక్క పార్టే మనకు ఒక 40% వస్తుంది. 40% ప్లస్ 40 + 50 90 ప్లస్ ఒక 10% నాన్ వర్బల్ వస్తుంది. రైట్ సార్, మరి ఇందులో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి అనేది చూద్దాం మాస్టర్. ర్యాంకింగ్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నట్లయితే అనగా స్థానము లేదా ర్యాంక్ ప్లేసు. సో ర్యాంకింగు, టైం సీక్వెన్సు, కండిషనల్ సీక్వెన్స్ అనేటువంటి టాపిక్స్ సర్వి వినండి. రైట్ సార్, ర్యాంకింగ్, టైం సీక్వెన్స్ అండ్ కండిషనల్ సీక్వెన్స్ వీటిని మనము ఒకే టాపిక్గా చూడొచ్చు. ప్లేస్ ఆఫ్ వాల్యూస్గా చూస్తాం, స్థానాల విలువ ప్రకారం చూస్తాం, వాటి యొక్క ర్యాంక్ను కనుక గమనిస్తే ఈ చాప్టర్ నుంచి మనకు ఒక 3 నుంచి 5 మార్కులు వచ్చేటువంటి అవకాశం సార్. 3 to 5 మార్క్స్. సో మనం బేసిక్గా చిన్నగా మైండ్ సెట్ని స్పీడప్ చేసుకోవడానికి, ఈజీ స్కోరింగ్ చేసుకోవడానికి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఏంటిదంటే ర్యాంకింగ్ అనే టాపిక్ని మనం డిసైడ్ చేయవచ్చు. సో అలాగే దిశలు, డైరెక్షన్ అనే చాప్టర్ కనుకుంటే ఇందులో కంపల్సరీ 5 మార్క్స్ ప్లస్ ఉంటాయి సార్. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు,
ముఖ్యంగా పోలీస్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కంపల్సరీ ప్రిపేర్ అయ్యేటువంటి టాపిక్లలో స్కోరింగ్ టాపిక్గా మనం దిశలు, డైరెక్షన్స్ లేదా దిక్కులు లేదా సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అనే పేరుతో పిలుస్తాం. ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయంటే 5 మార్క్స్ వస్తుందండి. అలాగే బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలలో మనకు ఒక 3 to 4 మార్క్స్ కంపల్సరీ. నెక్స్ట్ మనం బ్లడ్ రిలేషన్ అంటే ఎవరికి ఏమవుతారు, ఒక ఫోటో చూపిస్తూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఈ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మీద మనకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కానీ లేదా ఒక డేటా ఇచ్చి ఒక తండ్రి యొక్క ఏకైక కొడుకు ఏమవుతాడని, ఒక తల్లి కూతురుకు సంబంధించి ఒక తండ్రి తన కూతురుతో ఉన్నటువంటి రిలేషన్తో ఉన్నటువంటి ఒకటో జనరేషన్లో ఎవరుంటారు, రెండో జనరేషన్లో ఎవరుంటారు, ఒకటో జనరేషన్లో తాత, రెండో జనరేషన్లో మన పేరెంట్స్ తల్లిదండ్రులు, మూడో జనరేషన్లో మనం, నాలుగో జనరేషన్లో మన పిల్లలు, ఐదో జనరేషన్లో వారి పిల్లలు అంటే మనోడు. సో ఇలా తరతరాలుగా ఉండేటువంటి ఒక 5 జనరేషన్లను దృష్టిలో పెట్టుకొని మనము బ్లడ్ రిలేషన్ టాపిక్ను నేర్చుకుంటాం. సో దాంట్లో సుమారుగా మనకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే 3 to 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మరొకటి వెన్ డయాగ్రామ్, వెన్ చిత్రాలు. ఇది కొద్దిగా మనకు అర్థమెటిక్తో కూడుకున్న అంశాలు కూడా రావచ్చు లేదా లాజికల్గా బొమ్మ చూడవచ్చు. ఉదాహరణకు ఇలా ఇంటర్లింక్ అయ్యేటువంటి బొమ్మలు ఉంటాయి. ఇవి వెను చిత్రాలకు సంబంధించిన ఇది ఏ అనేటువంటి పార్టు, ఇది బి పార్టు, ఇది సి అనే పార్ట్ ఉంటే వాటి ఇంటర్లింకప్తో కూడుకున్న మ్యాటర్ పైన ఉంటుంది. సో దీని మీద మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి మాస్టర్ అంటే వెన్ చిత్రాలలో ఒక 3 to 5 మార్క్స్ వస్తాయి. రక్త సంబంధాలలో 3 to 4 మార్క్స్ వస్తుంది. అలాగే ఈ పోలికలు, కంపారిజన్ అంటాం, ఫజిల్, సిట్టింగ్ అరేంజ్మెంట్ సార్. ఈ 3 విభాగాలు కూడా అంటే ఎస్ఐ లెవెల్లో కాంబినేషన్ మెథడ్లో వస్తాయి, కానిస్టేబుల్ లెవెల్లో ఇండివిజువల్గా వస్తాయి, గ్రూప్ 2 స్థాయిలో కాంబినేషన్ మెథడ్లోనే వస్తుంది. అలాగే పోటీ పరీక్షలు అంటే ముఖ్యంగా మనకు ఎక్కడైతే రీజనింగ్ పార్ట్ ఉంటుందో దీంట్లో ఇది కంపల్సరీ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇవి 5 మార్క్స్ ప్లస్సే ఉంటుంది సార్, 5 మార్క్స్ ప్లస్సే ఉంటాయి, 5 మార్కుల కంటే ఎక్కువనే ఉంటాయి. అది కంపారిజన్, ఫజిల్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఒక వ్యక్తి కూర్చునేటువంటి విధానం ఒక వరుస క్రమంలో కానీ లేదా ఒక వృత్తాకారం కానీ లేదా ఎదురెదురు కానీ అక్కడ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం అక్కడ చూస్తుంటాం. సో కూర్చున్నటువంటి వ్యక్తులలో పోలికలు రావచ్చు, కూర్చున్నటువంటి వ్యక్తులలో మనము ఆ సందర్భం మరి వాళ్ళ యొక్క అరేంజ్మెంట్ ఇంటిలో వరుసలో లేదా ఎక్కడెక్కడ కూర్చున్నారు అనేటువంటి మ్యాటర్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇవన్నింటినీ కూడా మనం చాప్టర్ వైజ్గా చాప్టర్లో డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు వచ్చేటువంటి రేపు ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్లలో ఈ ఏరియా నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 5 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే మాస్టర్, రైట్. మరొకటి చూద్దాం, అల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ లేదా క్రిటికల్ రీజనింగ్. ఇక ఇక్కడ నుంచి మీకు స్కోరింగ్ సార్. అల్ఫాబెటికల్ ప్రాబ్లం అనేటువంటి అక్షరాలపై సమస్యలని లేదా లెటర్ సిరీస్ అక్షరాల శ్రేణి అని లేదా లెటర్స్ ఎనాలజీ అక్షరాల మధ్య పోలికలని లేదా లెటర్స్ క్లాసిఫికేషన్ వాటిలో భిన్నమైన వర్గీకరణని లేదా కోడింగ్, డీకోడింగ్, ఇవన్నిటిని ముఖ్యంగా ఏ పేరుతో పిలుస్తామంటే కోడింగ్, డీకోడింగ్. ఏబిసిడి పడుతున్నాయి అంటే పోలీస్ వ్యవస్థలో అత్యధికమైన స్కోర్ మార్క్స్ సార్. ఇవి అన్నీ కలుపుకొని 20 మార్క్స్ ప్లస్ ఉంటాయి సార్. సో ఫస్ట్ మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్స్ పైన. సో ఇందులోంచి మనం ఎక్కువగా స్కోర్ వస్తుంది. అలా స్కోరింగ్ చేయడానికి రావాలంటే మనకు ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూ తెలిసి ఉండాలి, లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తెలిసి ఉండాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ 5, ఎఫ్ 6. సో ఈ విధంగా ప్రతి లెటర్కి జెడ్ అంటే 26 చెప్పగలగాలి, ఎక్స్ అంటే 24 అని చెప్పగలగాలి, పి అంటే 16 అని చెప్పగలగాలి. సో ప్రతి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా కోడింగ్, డీకోడింగ్ చేయొచ్చు. ఇది మంచి స్కోరింగ్ టాపిక్. ఇందులో భయపడితే మొత్తం పోతుంది. బేసిక్ లెవెల్లో దిగి కనుక ప్రాక్టీస్ చేస్తే 20కి 20 తీసుకోవచ్చు. ఎన్ని క్వశ్చన్ ఇచ్చినా బైక్ వచ్చేటువంటి మార్క్స్ మన కోడింగ్, డీకోడింగ్ దగ్గర ఉంటుంది. సో బీ పేషెన్స్, మంచి ఓపికతో ప్రాక్టీస్ చేయండి, మంచి స్కోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి మాస్టర్ ఏంటంటే అత్యంత మళ్ళీ నెక్స్ట్ స్కోరింగ్ వచ్చేది నెంబర్ సిరీస్, నెంబర్స్ ఎనాలజీ, నెంబర్స్ క్లాసిఫికేషన్స్, మిస్సింగ్ నెంబర్స్,
మరియు నెంబర్స్ పజిల్ ఇదంతా ఒకటే సార్, నెంబర్స్తో కూడుకుంటాయి. ఇది కూడా 20 మార్క్స్ ప్లస్ సార్, 20 మార్క్స్ ప్లస్. సో ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా మీరు ప్రిపేర్ కావాలంటే బేసిక్స్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు పోలీస్ వ్యవస్థకు కానీ గ్రూప్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాయి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన ఇంపార్టెన్స్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఇవి సార్. క్రిటికల్ రీజనింగ్ అంటాం, లేదా అనలిటికల్ రీజనింగ్ అంటాం. ఆల్ఫాబెటికల్ లెటర్స్ పైన లెటర్ సిరీస్, లెటర్స్ ఎనాలజీ, లెటర్స్ క్లాసిఫికేషన్, కోడింగ్ డీకోడింగ్ ముఖ్యంగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మిస్సింగ్ నంబర్స్ లేదా నెంబర్స్ పజిల్స్ని చూస్తాము. కోడింగ్ డీకోడింగ్, లెటర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్ పైన, కోడింగ్ డీకోడింగ్, లెటర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్ పైన చూస్తాం. సో ఇక్కడ ఒక 20+ వస్తాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో ఇవి ఒక 20, 20, 40 ప్లస్ ఇక్కడ ఈ ఏరియాలో ఒక 20 అంటే 60 మార్క్స్ వెయిటేజ్, అంటే దాదాపుగా 60%, ఒక్కోసారి 50%. అంటే మనం ఈ ఏరియాను 50% ప్లస్గానే చూస్తాం. ఏ ఏరియాను? అనాలిటికల్ రీజనింగ్ లేదా క్రిటికల్ రీజనింగ్. అదే కానిస్టేబుల్లో 40% లెవెల్లో ఉంటుంది. గ్రూప్ 2లో బైక్ చూస్తాము. సో మినిమం అయితే 40% ప్లస్సే ఉంటుంది ఈ స్కోరింగ్ చాప్టర్ అనాలిటికల్ రీజనింగ్లో. ఓకే, మరొక కొన్ని టాపిక్స్ చూద్దాం. ఏముంటాయి నెక్స్ట్ అంటే లాజికల్ రీజనింగ్. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరీక్షలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పోటీ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లాస్ట్ నోటిఫికేషన్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ వస్తున్నటువంటి ఏరియాలలో ఒక ఏరియా లాజికల్ రీజనింగ్. దీంట్లో మనం స్టేట్మెంట్, కన్క్లూషన్, ప్రకటనలు, తీర్మానాలు అనేటువంటి పదం, ప్రకటనలు, ఊహలు, అజంప్షన్స్, ప్రకటనలు, ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు, వాదనలు, అలాగే ఈ అసెట్ అండ్ రీజన్ అనేటువంటిది ఏంటంటే జనరల్ స్టడీస్కు సంబంధించింది సార్. అనగా అన్ని సబ్జెక్టులు, సైన్స్, సోషల్, జనరల్గా అవేర్నెస్ జరిగేటువంటి అన్ని ప్రతిపాదనలు, అంటే ఆ సబ్జెక్ట్ ఉన్న కంటెంట్ను ఏ రీజన్తో అవి అక్కడ అడగబడుతుండో అనేటువంటిది ఉంటుంది. సో ఇది మనం జనరల్ స్టడీస్లో చదివేస్తాం. అలాగే జడ్జిమెంట్, తీర్పు, వాక్యాలు, అంటే మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అసలు అక్కడ జరిగిన సంఘటనలు ఏంది, దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి తీర్పు. అంటే ఒక రకంగా ఇది మనము స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్గా చూడవచ్చు. అలాగే డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం, అలాగే డేటా సఫిషియన్సీ, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి 2 అర్థమెటిక్తో బాగా లింకప్ అయినటువంటి టాపిక్స్. అర్థమెటిక్తో బాగా లింకప్ అయిన టాపిక్. అంటే ఇందులో మనకు ఏముంటాయి సార్ అంటే నిష్పత్తి, అనుపాతం, శాతాలు, సగటు, లాభ నష్టాలుతో కూడుకున్నటువంటి అన్ని అంశాలు ఉంటాయి. ఇగో ఈ ఏరియాలో ప్రకటనలు, తీర్మానాలు, ప్రకటనలు, ఊహనలు, ప్రకటన వాదనలు, ఇవన్నీ కనుక వస్తే ఏ టాపిక్ తీసుకున్నా మనకు మినిమం 3 to 4 or 3 to 5. ఇక్కడ 3 to 5 మార్క్స్. ఇందులో అయితే ఇది జనరల్ స్టడీస్కి సంబంధించింది 10+ ఉంటుంది. తీర్పు, నిర్ణయాలు తీసుకోవడం నుంచి ఒకవేళ 3 to 5 మార్క్స్ ఉంటుంది. అలాగే డేటా సఫిషియన్సీ లాస్ట్ ఎగ్జామ్లో అయితే మనకు 5 to 7 మార్క్స్ అడిగాడు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేటప్పటికి 8 మార్క్స్ ప్లస్ అడిగాడు సార్. సో ఓవరాల్గా మనం చూస్తే ఇగో 8, ఇది ఒక 7, 15, ఇది ఒక 5, 20, 10, 30, ఈడ ఒక 6 మార్క్స్ అనుకుంటే మోర్ దెన్ 40 మార్క్స్ మనం ఈడ చూడవచ్చు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారము. అంటే 200 మార్క్స్ పేపర్ ఇచ్చినప్పుడు అంటే ఇండైరెక్ట్గా 40% ఇస్తుందంటే 20 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తుంది రేపటి ప్రిలిమ్స్లో. సో దీన్ని మనం కూడా ఒకసారి రివ్యూ, ఇవి చదివితే వస్తాయి సార్, వీటిని చదివితే వస్తాయి. బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాస్తే వస్తాయి. సో వీటిని ఒకసారి మీరు బాగా చూడండి. నెక్స్ట్ స్కోరింగ్ కనుక చూస్తే మెంటల్ ఎబిలిటీ అంటాం. ఇదంతా కూడా అంటే మ్యాథ్స్ లాంటివి ఉంటాయి కానీ రీజనింగ్తో లింకప్ ఉంటుంది. అవి ఎలా ఉంటాయో చూద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్ లేదా అర్థమెటికల్ రీజనింగ్ ఇవంతా కూడా బోడమాస్ నియమాన్ని కలిగి ఉంటాయి. బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్.
సో ఈ పదజాలాలతో అంటే బ్రాకెట్లో ఉండేటువంటి వాల్యూస్, ఆఫ్లో ఉండేటువంటి అంటే ఒక్కొక్క టాపిక్ని ఎంచుకొని మనం కంటెంట్ తీసుకుంటున్నప్పుడు అందులో వచ్చేటువంటి స్కోరింగ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, చాప్టర్లను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, స్కోరింగ్ని కలిగిన టాపిక్స్ను ఎలా డిసైడ్ చేసుకోవాలని చూస్తున్నాం. సో ఇందులో మనకు కంపల్సరీ 3 to 5 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్యాలెండరు చాప్టర్ కానీ క్లాక్స్ చాప్టర్ కానీ కనుక చూస్తే క్యాలెండర్ చాప్టర్లో మనకు 6 మార్క్స్ వస్తుంది. అలాగే క్లాక్స్లో సుమారుగా 7 to 8 మార్క్స్ వస్తాయి సార్. ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది. అదే కానిస్టేబుల్ అయితే మినిమం ఈ రెండింటి నుంచి 3 to 4 మార్క్స్ వస్తాయి సార్. అలాగే గ్రూప్స్లలో కూడా 3 to 4 మార్క్స్ వస్తుంది. అలాగే క్యూబ్స్ అండ్ డైస్ కనుక చూస్తే ఇందులో కంపల్సరీ మనకు ఒక 6 to 7 మార్క్స్ వస్తుంది సార్. సో వాటి యొక్క రంగులు వేసే కట్ చేసే విధానం కావచ్చు, లేదా పాచికను దొర్లించిన విధానం కావచ్చు. దీన్ని మనము ఒక్కోసారి నాన్ వర్బల్గా కూడా చూస్తుంటాం, సో మెంటల్ ఎబిలిటీగా చూస్తుంటాం. సో మొత్తం మీద ఇక్కడ నుంచి మనకు ఒక 20 నుంచి 30% స్కోర్ చేయొచ్చు. 20 నుంచి 30% స్కోర్ చేయొచ్చు మెంటల్ ఎబిలిటీ ఏరియాలో. రైట్ అండ్ ఇందులోనే మరొక టాపిక్ చూస్తుంటాం మాస్టర్, మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అని కూడా చూస్తుంటాం. సో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ని నాన్ వర్బల్ ఏరియాలో కూడా చూస్తుంటాం. రైట్, అలాగే ఇక మనకు ఉన్నటువంటిది నెక్స్ట్ నాన్ వర్బల్. ఇక నాన్ వర్బల్ విషయానికి వస్తే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్ అని, అలాగే మిర్రర్ ఇమేజెస్ ప్రతిబింబాలని, వాటర్ ఇమేజెస్ నీటిలో ఉండేటువంటి లేదా ఒకదాని తర్వాత వచ్చే శ్రేణి అని, లేదా బొమ్మల మధ్యలో పోలికలు, లేదా బొమ్మలలో తేడా, బొమ్మలలో లోపించిన భాగం ఇలా ఉంటుంటాయి సార్. సో ఇందులో మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ చిత్రాలను లెక్కించితే ఉదాహరణకు ఇలా ట్రయాంగిల్ ఇచ్చి ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటాడు, లేకపోతే ఇట్లా డిజైన్ చేసి ఇందులో ఎన్ని త్రిభుజాలు కలవు అంటాడు. సో వీటిలలో మనం లాజికల్గా నేర్చుకునేటువంటి కొన్ని టిప్స్ ఉంటాయి. సో అవి మనం చాప్టర్లో చూస్తాం. అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది, నీటిలో చూస్తే ఎలా ఉంటుంది. సో ఈ నాన్ వర్బల్ ఏరియా నుంచి కనుక మనం చూస్తే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్తో మొదలు పెడితే అన్ని రకంగా చూస్తే సుమారుగా ఒక 5 నుంచి 7 మార్కులేమో కానిస్టేబుల్ వరకు ఉంటుంది. అలాగే గ్రూప్ 2 వాళ్ళకు ఉంటుంది, ఇందులో గ్రూప్ 4 వాళ్ళకు ఉంటుంది. అదే ఎస్ఐ కనుక వస్తే ఇందులో మనకు సుమారుగా 12 మార్కులకు పైనే ఉంటుంది నాన్ వర్బల్లో. రైట్ మాస్టర్. సో ఈ విధంగా మనం టాపిక్స్ అన్నిటిని కూడా చూడొచ్చు. రైట్, ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ కనుక గమనించినట్లయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఎన్ని భాగాలు విడగొడతాం, 2 భాగాలు, వర్బల్ రీజనింగ్ మరియు నాన్ వర్బల్ రీజనింగ్. వర్బల్ మరియు నాన్ వర్బల్, దాంట్లో అనలిటికల్ పార్ట్, లాజికల్ పార్ట్ ఇలా మనం డిసైడ్ చేయవచ్చు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ చాప్టర్లను ఒక్కొక్క చాప్టర్ను ఒక్కో రకంగా రాసుకుంటాం. అంటే చాప్టర్ రాసుకొని మన క్లాస్ రన్నింగ్ నోట్స్ను ముందు పెట్టుకొని నిష్ణాతుల యొక్క బుక్స్ను రెఫర్ చేస్తూ రన్నింగ్ నోట్స్లో మీరు తీసుకున్నటువంటి క్లాసులు ఏవైతే ఉంటాయో చెప్పినటువంటి ఉన్నాయో మనం బోధించినటువంటి నోట్స్ను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. రన్నింగ్ నోట్స్కు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మీరు రాయించినటువంటి నోట్స్ను చాప్టర్ వైజ్గా 1 by 1 ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు. ఆ తర్వాత టెస్టులు ఎక్కువగా రాయాలి. మంచి టెస్టులు అంటే మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కదా, డైలీ టెస్టులు, అలాగే గ్రాండ్ టెస్టులలో ఆ టెస్టులు వస్తున్నప్పుడు దాంట్లోంచి మన లోపాలన్నింటినీ కూడా సెట్ చేస్తాం. సో ఈ విధంగా మనం రీజనింగ్ ప్లాన్లో ఉన్నటువంటి చాప్టర్లను డిస్కస్ చేసుకున్నాం. రైట్ మాస్టర్, ఈ చాప్టర్లో ఉన్నటువంటి మీరన్నింటినీ కనుక స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు. రైట్, ఆల్ ద బెస్ట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.